హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మష్రూమ్ సీజన్ కదా, చాలా బాగా దొరుకుతున్నాయి అన్నమాట. ఫ్రెష్గా ఇంకా ఊర్లోకి అమ్మొస్తున్నాయి. కొంచెం పిల్లలకి ఎప్పుడన్నా స్పెషల్గా చేసి పెట్టాలి అనుకుంటే త్వరగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ రెసిపీ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చికెన్ మటన్ లాగా ఎక్కువసేపు దీన్ని మ్యాగ్నేట్ చేయాలి అదంతా ఏం లేకుండా మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు కదా. అందుకనేసి రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మామూలుగా మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లాగా కాకుండా ఈ మష్రూమ్ బిర్యానీ అనేది త్వరగా అయిపోతుంది, ఇంకా టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు. మరి బిర్యానీ రెసిపీ చూసేద్దామా? దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. మరి రెసిపీ చూసేద్దామా? అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ఒక 20 నిమిషాల్లో మనము బిర్యానీ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మష్రూమ్స్ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 టమాటా పండ్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా మీ దగ్గర ఉంటే కాస్త పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా వచ్చేసి మనకి మసాలాలు కావాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా. మామూలుగా మనం పొడి చేయకుండా అంత హోల్ గరం మసాలా కూడా వేసుకుంటాము, కానీ పొడి చేసినది కూడా కొద్దిగా వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టుకున్నామో దాంతోనే నేను నీళ్లు తీసుకుంటున్నాను. నేను వచ్చేసి 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి. నేను మామూలు బియ్యమే తీసుకున్నాను. ఇంకా బిర్యానీ రైస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మామూలు బియ్యంతో కూడా బాగానే ఉంది, కానీ ఇంకా మీ దగ్గర ఉంటే బిర్యానీ రైస్తో చేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం అడుగు మందంగా ఉండేది పెట్టుకుంటే మనకి అడుగు వరకు కూడా మాడకుండా బాగుంటుందన్నమాట. ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత అన్ని మసాలాలు ఉంటాయి కదా మనకి, బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక బుడ్డ 1, అనాస పువ్వు, ఇంకా అదేంటి జాపత్రి అంటారు కదా అది, అవన్నీ కూడా వేసుకొని కొద్దిగా షాజీరా కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే నూనెలో కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవి 2 వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనించుకోవాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాం అనే దాన్ని బట్టించి ఇవన్నీ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూనే వేసానండి. 1 గ్లాస్ బియ్యానికి 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకుంటే మనకి మంచి కలరు, ఇంకా అందులో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మామూలుగా అయితే కొంతమంది మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు, కానీ అంత ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఈ మష్రూమ్స్కి ఈజీగా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా పడతాయి కాబట్టి ఎక్కువ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఈజీగా ఇలా చేసేసుకున్నా కూడా మనకి బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కాస్త మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి మగ్గిపోయేటట్టుగా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్ని బట్టించి, అంటే కొంచెం ఘాటుగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా కారం వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా కమ్మగా ఉండేటట్టుగా 1 స్పూన్ కారం సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూనే వేసానండి. మీకు చూడడానికి 2 సార్లు వేసినట్టు అనిపించినా నేను వేసింది 1 స్పూన్ కారమే. కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు టమాటా పండ్లు యాడ్ చేసుకోవాలి. మనము టమాటా యాడ్ చేయకముందే కారం వేసుకున్నట్టయితే మంచి కలర్ కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు టమాటాలు కూడా కాస్త మూత పెట్టి పూర్తిగా మగ్గిపోయేటట్టుగా ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలు, మష్రూమ్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకా మన దగ్గర మసాలాలు ఏముంటే అవన్నీ వేసేసుకోవచ్చు. అంటే గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే బయట ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు, లేదంటే గరం మసాలా ఇవన్నీ మన దగ్గర అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకోవచ్చు. గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటు అది ఎక్కువ అనిపిస్తుంది, అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. లైట్ ఫ్లేవర్ ఉన్నప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇవన్నీ వేసేసినాక ఇప్పుడు మనం ముందు నానబెట్టి ఉంచుకున్న బియ్యం కూడా నీళ్ళు వంపేసి వేసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, మనకు ఈ బిర్యానీలో పోసుకోవడానికి వాటర్ పక్కన బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను పక్కన ఒక స్టవ్ మీద నీళ్ళు కూడా పెట్టాను. కొలిచి పెట్టుకున్నాం కదా మనం స్టార్టింగ్లోనే. 2 గ్లాసులు బిర్యానీకి 2 గ్లాసులు సరిపోతాయండి. నీళ్ళని వంపేసి బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా కలుపుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు మనం పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఉడుకుతున్నాయి. ఇంకా ఇవి కూడా తీసి వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా చల్లనీళ్ళు పోసినట్టయితే అది ఉడకడానికి టైం పడుతుంది, టేస్ట్ అనేది అంత బాగుండదు. మామూలుగా అయితే బిర్యానీకి మనం రైస్ పక్కన కుక్ చేసి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా వేడి నీళ్ళు వేసి మనం రైస్ కూడా ఈ బిర్యానీతో పాటు అంటే మనం వేసుకున్న మసాలాలతో పాటు ఉడికిస్తాం కాబట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా కర్రీ ఏమీ అవసరం లేకుండా పిల్లలైతే ఇలాగే తినేసారండి. మనకి పక్కన కర్రీ ఏం అవసరం లేదు. ఇంకా లాస్ట్గా నేను కొద్దిగా కొత్తిమీర ఇంకా కసూరి మేతి పౌడర్ కూడా వేసుకున్నాను. అది కసూరి మేతి అని మనకి దొరుకుతుంది కదా, దాన్ని కొంచెం నలిపి వేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరి చూసుకొని మూత పెట్టేసుకోవాలి. లేదు ముందు వేసిన ఉప్పే సరిపోతుంది అంటే ఏం అవసరం లేదు. ఇంకా ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు కాస్త కలపెట్టుకున్నట్టయితే మనకి మసాలాలన్నీ పైన తేలి ఉండకుండా రైస్తో పాటు ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఇంకా మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంటే మరీ హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే మనకి సరిగ్గా ఉడికినట్టు ఉండదన్నమాట. మీడియం ఫ్లేమ్లో నుంచి ఇంకా పూర్తిగా వాటర్ అంతా తగ్గిపోయింది అన్నప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ కల్లా మనకి మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ కింది వైపు కూడా తేమ ఏమీ లేకుండా పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, మంచి కలరు ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగా కుదిరిందండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసుకునే బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, పిల్లలకైతే చాలా చాలా నచ్చేసింది. నేను చాలా సార్లు చేశాను అనమాట. అంటే ఇది మీకు చాలాసార్లు ట్రై చేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట రెసిపీ. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇందులోకి ఏదైనా షేర్వా లాగా చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలాగే నచ్చేసిందండి. కొంచెం లైట్గా కారము అదంతా కూడా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి కర్రీ ఏం అవసరం లేకుండానే ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది అని చెప్తున్నారు పిల్లలు. వెరీ టేస్టీ, వెరీ నైస్ అని చెప్తున్నాడు మా బాబు. వానికైతే చాలా చాలా నచ్చేసింది. అదండి ఈరోజు రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అదండి రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో నాకు తప్పకుండా తెలియజేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజీ విలేజ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.